దేవుని సంగమా, ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మరొకసారి ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు మీకందరికీ తెలియజేస్తున్నాను. దేవుడు మనకు కనిపించిన ఈ అమూల్యమైనటువంటి అవకాశాన్ని బట్టి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు దేవునికి తెలియజేస్తున్నాను. మరొక క్రిస్మస్ క్షేమకరంగా మన జీవితంలో మనము జరుపుకోవడానికి దేవుడు మనకిచ్చిన ప్రత్యేకమైనటువంటి అవకాశాన్ని బట్టి కూడా దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. థామస్ మాన్సన్ అనేటువంటి ఒక భక్తుడు ఇలా అన్నాడు, క్రిస్మస్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ గివింగ్ వితౌట్ ఏ థాట్ ఆఫ్ గెటింగ్. క్రిస్మస్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ గివింగ్ వితౌట్ ఏ థాట్ ఆఫ్ గెటింగ్. ఏదో పొందుకోవాలని ఆశించి ఆలోచించే అనుభవం కాదు, కానీ ఇది ఏమాత్రం ఆలోచించకుండా ఇచ్చే ఒక సందర్భం అన్నాడు. తండ్రి దేవుడు సమస్త మానవాన్ని ప్రేమించి మన నుండి ఏమీ ఆశించకుండా తన ఏకైక కుమారుని మనకు ఇచ్చిన సందర్భము ఈ క్రిస్మస్ అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారైనా. ఇంకా ఆయన మాట్లాడుతున్నా, ఇట్ ఈస్ హ్యాపీనెస్. క్రిస్మస్ సీజన్ అనేది ఒక గొప్ప సంతోషదాయక సందర్భం. బికాస్ వి సీ జాయ్ ఇన్ పీపుల్, ఇట్ ఈస్ ఫర్గెటింగ్ సెల్ఫ్ అండ్ ఫైండింగ్ టైమ్ ఫర్ అదర్స్, డిస్కార్డింగ్ ద మీనింగ్లెస్ అండ్ స్ట్రెస్సింగ్ ద ట్రూ వాల్యూస్ అన్నారు. పిల్లరా, ఈ సంతోషము ప్రజలందరి జీవితంలో పంచిపెట్టడం కొరకు మన స్వార్థాన్ని త్యజించి ఇతరుల కొరకు మన సమయాన్ని వెచ్చించి మన జీవితాల్లో ఉన్నటువంటి వ్యర్థమైన వాటిని విసర్జించి మనము ఇతరుల జీవితాల ఆనందదాయకం చేయడానికి కొన్ని విలువలను పాటించాల్సిన సమయము సందర్భము అని థామస్ మాన్సన్ అనేటువంటి గొప్ప భక్తుడు తెలియజేస్తున్నాడు. పిల్లరా, దేవుడు మన జీవితంలో అనుభవించిన ఈ గొప్ప క్రిస్మస్ సందర్భాల గురించి అనేకమైన సందేశాలు మనం విన్నాం. అనేక సంవత్సరాలుగా క్రిస్మస్ ధ్యానిస్తున్నాం. క్రిస్మస్ గురించి మనకి తెలియదు ఏమి లేదు. We all know about Christmas. We can preach Christmas in various ways. అయితే ఈ దినాన క్రిస్మస్ని కూర్చున్నటువంటి ఒక ప్రత్యేకమైన తలంపును మేము ఉంచాలని నేను భావిస్తున్నాను. Christmas is season not only for rejoicing but of reflection అనే విషయాన్ని మనం గ్రహించాలి. క్రిస్మస్ అనేటువంటిది మనము సంతోషించలేనటువంటి ఒక అద్భుతమైనటువంటి సందర్భం. చాలా మంది అంటారు, క్రిస్మస్ అంటే బట్టలు కాదు, క్రిస్మస్ అంటే వంటలు కాదు, క్రిస్మస్ అంటే డెకరేషన్ కాదు, క్రిస్మస్ అంటే క్రీస్తు మన అందరినీ ఆహ్వానించడము అని. నిజమే, క్రిస్మస్ అంటే క్రీస్తు మన హృదయంలోకి ఆహ్వానిస్తమే. అయితే క్రీస్తు మన హృదయంలోకి ఆహ్వానిస్తే మనం సంతోషంగా ఉండలేదు. We must express our joy in various ways, by wearing new clothes, by celebrating in other things. అయితే వాటికే పరిమితమైపోకూడదు. క్రిస్మస్ అనేది జస్ట్ ఫర్ సెలబ్రేషన్స్ గా మారిపోకూడదు. ఇలా క్రిస్మస్ అనేటువంటిది ఆయన మనతో చేసినటువంటి ఒక గొప్ప కార్యములకు ఒక ప్రతిస్పందనగా, లేకపోతే మనం క్రిస్మస్ లో భోజనం వండుకోకుండా, మంచి కొత్త బట్టలు వేసుకోకుండా, ఏ డెకరేషన్స్ చేసుకోకుండా మనం ఒక ముడుచుకుని ఉండడం వల్ల ఏ విధమైన ప్రయోజనం లేదు. ప్రియులారా, we have to express our joy both externally and internally. మనము అంతరంగికంగా సంతోషంగా ఉండాలి, ఆ సంతోషాన్ని బాహ్యంగా కనపరచాలి, ఈ సంతోషాన్ని అందరికీ పంచిపెట్టవలసినటువంటి వారు అయినాం. క్రిస్మస్ ఉన్నటువంటి 3 ప్రాముఖ్యమైనటువంటి తలంపులను ఈరోజు మనం ధ్యానించాలి అని నేను భావిస్తున్నాను. క్రిస్మస్ ఉన్నటువంటి 3 తలంపులను భావించాలని నేను భావిస్తున్నాను. మొదటిగా ద మిస్టరీ ఆఫ్ క్రిస్మస్. క్రిస్మస్ ఉన్నటువంటి మర్మం గురించి మనం ధ్యానించాలని భావిస్తున్నాను. రెండవది ద మెసేజ్ ఆఫ్ క్రిస్మస్. క్రిస్మస్ లో ఉన్నటువంటి సందేశాన్ని గురించి ధ్యానించాలని నేను భావిస్తున్నాను. మూడవది ద మ్యాండేటరీ ఆఫ్ క్రిస్మస్. క్రిస్మస్ లో
ఉన్నటువంటి గొప్ప ఆదేశాన్ని గురించి ధ్యానించాలి నేను భావిస్తున్నాను. మొదటిగా ద మిస్టరీ ఆఫ్ క్రిస్మస్ అండ్ ద మెసేజ్ ఆఫ్ క్రిస్మస్ అండ్ ద మ్యాండేటరీ ఆఫ్ క్రిస్మస్. మొదటిగా మనం చూస్తే వాట్ ఇస్ ద మిస్టరీ ఆఫ్ క్రిస్మస్? క్రిస్మస్ ఉన్నటువంటి మర్మం ఏమైనది? లూకాసు వార్త మొదటి అధ్యాయంలో చాలా విశేషమైనటువంటి విషయాలు మొదటి అధ్యాయంలో రాయబడి ఉన్నాయి. 80 వచనాలు ఉన్నాయి. ఇలా ఒక క్రొత్త నిబంధనలో అత్యంత పెద్ద అధ్యాయంగా చెప్పదగినటువంటి అధ్యాయము లూకాసు వార్త మొదటి అధ్యాయం. ఈ అధ్యాయంలో చాలా కీర్తనలు ఉన్నాయి. ఈ కీర్తనలో ఎలిజబెత్ కీర్తన, ఈ కీర్తనలో మరియా కీర్తనలు, ఈ కీర్తనలో జకరియా కీర్తనలు కూడా ఉన్నాయి. ఇలా ఈ జకరియా కీర్తనగా చెప్పబడుతున్నటువంటి ఈ కీర్తనలో 76వ వచనం నుండి 79వ వచనం వాక్య భాగంలో చివరిగా చెప్తూ ఒక గొప్ప మర్మాన్ని ఆవిష్కరిస్తున్నాడు ఈ జకరియా. జకరియా యొక్క నోట నుంచి వచ్చినటువంటి మోగవాడైన తర్వాత ఆయన మాట్లాడుతున్నటువంటి మాటల్లో క్రిస్మస్ గురించినటువంటి గొప్ప రహస్యాన్ని బయలుపరుస్తున్నాడు. గొప్ప మర్మాలను ఆయన బహిర్గతం చేస్తున్నాడు. ఏంటి ఈ మర్మాలు అనేటువంటి విషయాన్ని మనం చూస్తే ఆ 79వ వచనంలో చివరి భాగాన్ని మనం చూస్తే, చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుంటూ వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించెను. దేవుని మహిమ. పైనుండి మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించను అనేటువంటి మాట వాడుతున్నాడు. ఇక్కడ చీకటిలోను అలాగే ఆ మరణ ఛాయలో నుండి ఉన్న మనుషులకు అనుగ్రహించబడిన గొప్ప ఆశీర్వాదకరమైన సందర్భము క్రిస్మస్ అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి భాగం. యేసుక్రీస్తు ప్రభువారు రాకడలో ఉన్నటువంటి గొప్ప మర్మాన్ని ఇక్కడ భక్తులు తెలియజేస్తున్నాడు. అందుకనే ఇక్కడ చీకటి అనేటువంటి మాటను వాడుతున్నాడు. ఈ చీకటి అనేటువంటి మాటను వాడేటువంటి పదాలను చూస్తే స్కోటోస్ అనేటువంటి గ్రీక్ పదాలు వాడు. ఈ స్కోటోస్ అనేటువంటి గ్రీక్ పదానికి చాలా రకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి. పైన ఉండే అర్థాలు చూస్తే ఆఫ్ నైట్ డార్క్నెస్, రాత్రిలో కలిగే చీకటి అని, ఆఫ్ డార్క్ అండ్ ఐసైట్, చూపు పోగొట్టుకోవడం వల్ల కలిగేటువంటి చీకటి అని, ఆర్ బ్లైండ్నెస్ అని దీనికి అర్థాలు ఉన్నాయి. అయితే దీని యొక్క మెటాఫోరికల్ మీనింగ్, ఇది అలంకారప్రాయంగా వాడినటువంటి అర్థాన్ని కనుక మనం చూస్తే, దిస్ ఈస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ రెస్పెక్టింగ్ డివైన్ థింగ్స్. వాట్ ఈస్ ద డార్క్నెస్ ఆఫ్ పీపుల్? ఎలాంటి చీకటిలో ఉన్నటువంటి జనులు అని అంటే, దేవునిగా గుర్తించలేనటువంటి, దేవునిగా గౌరవించలేనటువంటి చీకటితో ఉన్నటువంటి మనుషులు. అంతేకాదు ఇగ్నోరెన్స్ ఆఫ్ హ్యూమన్ డ్యూటీస్. మానవుడు తన బాధ్యతలను, తన యొక్క ఆ బాధ్యతలను మర్చిపోయి వాటిని విడనాడినటువంటి విడనాడటం వల్ల కలిగినటువంటి భయంకరమైనటువంటి చీకటి. అండ్ accompanying ungodliness and immorality together with their consequent misery in hell. వీటి ద్వారా మానవుని యొక్క జీవితం అనగా అతని జీవితంలో ఉన్నటువంటి ఆ దైవిక కార్యాలు లేని పరిస్థితిని బట్టి, అతని జీవితంలో ఉన్నటువంటి అనైతికమైనటువంటి పరిస్థితులను బట్టి, వాటన్నిటి ఫలితంగా అతను పొందబోతున్నటువంటి నరకాంధకారం కూర్చున్నటువంటి వాడేటువంటి పదము ఈ స్కోటోస్ అనేటువంటి పదం. చీకటిలోను మరణాంధకారంలో అనేటువంటి మాట్లాడుతున్న అర్థం ఏంటంటే, దేవునిగా గుర్తించగా, మనిషి తన బాధ్యతను సరిగా నిర్వర్తించగా, తన జీవితంలో నీతిని న్యాయాన్ని విడిచిపెట్టి అనైతికమైనటువంటి బ్రతుకును బ్రతకడం ద్వారా ఫలితంగా అతను పొందుకోబోయే డెస్టినేషన్ నరకము. అయితే అలాంటి జనాంగముల కొరకు దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి ఒక గొప్ప ఆశా కిరణం, ఆశా జ్యోతి యేసుక్రీస్తు ప్రభువు యొక్క జననం అనే విషయాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ అంధకారము అనేటువంటి మాటను మనం చూస్తే ఇదే పదము మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందంటే ఆది కాండము మొదటి అధ్యాయం దగ్గరికి తీసుకెళ్తుంది. ఈ ఆది కాండం మొదటి అధ్యాయంలో కూడా ఈ సృష్టి క్రమాన్ని మనం చూసినప్పుడు 2వ వచనం నుండి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. చీకటి అనేటువంటి మాట మొట్టమొదటిసారిగా ఆది కాండం మొదటి అధ్యాయం 2వ వచనంలో కనబడుతుంది. అదే చీకటిని గురించి ఇక్కడ జకరియా కూడా ఆయన ప్రవచిస్తున్నాడు. ఏమని ప్రవచిస్తున్నాడంటే, చీకటిలోను మరణ
ఛాయలో ఉన్నటువంటి ప్రజలు. నిజానికి సృష్టి ప్రారంభానికి ముందు ఈ సృష్టి యొక్క లేదా ఈ భూమి యొక్క పరిస్థితి, ఆకాశం యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి అని మనం చూస్తే చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉన్నటువంటి పరిస్థితి. ఇలాగా కోషెక్ అనేటువంటి మాట ఇక్కడ చీకటి అనే పదానికి హెబ్రీ భాషలో వాడడం జరిగింది. ఈ కోషెక్ అనేటువంటి మాట కూడా అర్థం ఏంటంటే డిస్ట్రక్షన్, డెత్, ఇగ్నోరెన్స్, సారో అండ్ డార్క్నెస్ అనేటువంటి అర్థాలు ఉన్నాయి దీనికి. ఇలా డిస్ట్రక్షన్, నాశనము అనేటువంటి పరిస్థితి, మరణము అనేటువంటి పరిస్థితి, అజ్ఞానము అనేటువంటి అంధకారము, దుఃఖము అనేటువంటి అంధకారము మానవ జీవితాలను అలముకొని ఉండగా దేవుడు మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించును అని రాయబడింది. యోహాను సువార్తలో మొదటి అధ్యాయం ఏం చెప్తున్నట్టే, వెలుగు లోకంలో ఉండేను కానీ లోకము దానిని గ్రహింపకుండేను అన్నాడు. వెలుగు లోకంలో ఉండేది కానీ లోకము దానిని గ్రహింపక ఉండేను అన్నాడు. ఆయనలో జీవం ఉండేను, ఆ జీవము మనుషులకు వెలుగు అన్నాడు. ఇలా ఈ మొదటి అధ్యాయం ఆదికాండంలోనే మనకు ఈ గొప్ప మర్మాలను దేవుడు ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు. మొదటి దినాన దేవుడు ఆ సృష్టిని ప్రారంభించే ముందు దేనితో ప్రారంభిస్తున్నాడో మనం చూస్తే వెలుగు కలుగును గాక అని పలుకుతున్నాడు. చాలా ఆశ్చర్యకరమైన విషయం అంటే దేవుడు మొదటి దినాన వెలుగు కలుగును గాక అన్నప్పుడు సూర్యుడు లేడు. సూర్యుడు లేని వెలుగు దేవుడు మొదటి దినాన కలిగించాడు. అది ఆయన మహిమ అయి ఉన్నది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు తన మహిమనే ఈ లోకానికి వెలుగుగా ప్రకాశింపజేశాడు. 4 దినాల తర్వాత సూర్యుడు వెలుగులోనికి వచ్చినట్టుగా మనం చూస్తాం, ఉనికిలోనికి వచ్చినట్టుగా మనం చూస్తాం. ద క్రియేషన్ స్టోరీలో ప్రియ ద ప్లేస్ ఆఫ్ ది సన్ ఈజ్ ఆన్ ద 4th డే. 4వ దినాన దేవుడు సూర్యుడిని సృజించినట్లుగా మనకు కనబడుతుంది. ప్రియ ఇక్కడ జకర్యా మాట్లాడుతున్నటువంటి మాటలో ఉన్నటువంటి మర్మాన్ని కూడా మనం అర్థం చేసుకుంటే we can find the mystery of Christmas. మోషే తను చేసినటువంటి ప్రార్థనలో చెప్పినటువంటి మాట ఏంటంటే, మోషే యొక్క ఆ ప్రార్థనలో అంటాడు, ఆయన 9వ కీర్తనలో మనం చూస్తే 4వ వచనం చెప్పే మాట ఏంటంటే, నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నాయి. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించినటువంటి నిన్నటి వలె ఉన్నాయి. అంటే 1000 సంవత్సరాలు దేవుని దృష్టిలో ఎన్ని రోజులు అన్నమాట? ఒక్క రోజుగా పిలువబడుతుంది. గమనించాల్సిన విషయం. అలా 4వ దినమున సూర్యుడు ఉనికిలోకి వచ్చాడు. ఒకవేళ ఈ దినాలే కనుక మోషే భాషలోకి కన్వర్ట్ చేస్తే ఎన్ని సంవత్సరాల తర్వాత సూర్యుడు వచ్చాడంటే 4000 సంవత్సరాల తర్వాత సూర్యుడు ఉనికిలోకి వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. ప్రియులారా, ఆదాము మొదలుకొని ఆదికాండం 5వ అధ్యాయం ప్రకారం ఆదాము మొదలుకొని నోహు వరకు 2000 సంవత్సరాలు, నోహు మొదలుకొని యేసుక్రీస్తు వరకు కూడా 2000 సంవత్సరాలు. 4000 సంవత్సరాలకి నీటి సూర్యుడు ఉదయించను. దేవుని మహిమగా చప్పుడు దేవుని మహిమపడతామా? ఈ మర్మము ఆదికాండం 1వ అధ్యాయంలోనే దేవుడు దాచించాడు. దానిని మోగపోయినటువంటి జకర్యా, మోగవాడైనటువంటి జకర్యా నోరు రాగానే మాట్లాడుతున్నటువంటి మాటలో ఆయన చెప్పినటువంటి ఒక గొప్ప సందేశం ఏంటంటే, చీకటి కమ్మినటువంటి ఈ లోకానికి సూర్యుడిగా 4వ దినాన ఎలాగైతే సూర్యుడి లోకానికి వచ్చి జీవం కలిగించి ప్రతిదీ కూడా బ్రతకడానికి అవకాశాన్ని ఇచ్చిందో, ఈ సృష్టి ఆ రీతిగానే యేసుక్రీస్తు ప్రభువారు నీతి సూర్యుడిగా 4000 సంవత్సరాల తర్వాత కాలం సంపూర్ణమైనప్పుడు మనిషి కుమారుడి లోకానికి దిగి వచ్చి అపాంధకాలంలో జీవిస్తున్నటువంటి స్కోటోస్ ఇన్ ద సెన్స్ ignorance respecting divine things and human duties and the accompanying ungodliness and immorality together with a consequent misery in hell. వీటన్నింటి ఫలితంగా నరకానికి పోవాల్సినటువంటి మనిషిని మరణపు భయంకర శిక్షలో మ్రగిపోవాల్సినటువంటి మానవ జీవితానికి ఒక గొప్ప విడుదల అనుగ్రహించడానికి ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలిగించుచున్నది అని వెలిగించిన కొరకు అరుణోదయ దర్శనముగా ఆయన మనకు అనుగ్రహించబడ్డాడు యేసుక్రీస్తు ప్రభువు. క్రిస్మస్ అంటే ఇది యేసుక్రీస్తు ప్రభువు పుట్టిన
చాలా మంది మనం వేసే ప్రశ్న ఏంటంటే యేసుక్రీస్తు డిసెంబర్ 24వ తారీఖు 25వ తారీఖు పుట్టాడని నిరూపిస్తే యేసుక్రీస్తు డిసెంబర్ 25వ తారీఖు పుట్టారో, లేకపోతే జనవరి 1వ తారీఖు పుట్టారో, లేకపోతే ఏప్రిల్లో పుట్టారో, ఎప్పుడు పుట్టారనేది ఎవరు ఖచ్చితంగా చెప్పగలిగే పరిస్థితి లేదు. ఎందుకంటే మీ తాతయ్య గారు ఎప్పుడు పుట్టారో చెప్పగలరా? బ్రిటిష్ వారు కనుక మన దగ్గరికి వచ్చి మనకి స్కూల్స్ ప్రారంభించి ఉండకపోతే గాంధీ గారు ఎప్పుడు పుట్టారో కూడా మనకి చెప్పాలి. యథార్థంగా అంబేద్కర్ గారు కూడా ఎప్పుడు పుట్టారో మనకి తెలియదు. బికాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, బికాస్ ఆఫ్ ద మిషనరీస్ we come to know that our date of birth మనకి తెలుసు. అయితే యేసుక్రీస్తు వారు డిసెంబర్ 25వ తారీఖున పుట్టారా, ఎప్పుడు పుట్టారని పక్కన పెడితే యేసుక్రీస్తు పుట్టినందుకు మనం సంతోషించడం కాదు, ఆయన అనుగ్రహించబడ్డారు కనుక మనం సంతోషించాలి. దేవుని మహిమ అరుణోదయ దర్శనంగా అనుగ్రహించబడ్డారు. అందుకే యెషయా ప్రవక్త కూడా ప్రవచిస్తూ 9వ అధ్యాయం 6వ వచనం 50 ఏళ్ళగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు. 2 మాటలు ఉన్నాయి కదా, పుట్టెను, అనుగ్రహించబడను. పుట్టెను అనేది ద హిస్టారిసిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఆయన చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యాన్ని తెలియజేస్తుందంటే, అనుగ్రహించబడను అనేటువంటి మాట ద మిస్టరీసిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ తెలియజేస్తుంది. ఆయన యొక్క మర్మాత్మకమైనటువంటి స్థితిని, క్రిస్మస్ లోని మర్మాలను బయలుపరిచిన అద్భుతమైన మాట అనుగ్రహించబడను. ఎలా అనుగ్రహించబడను? ఆయన అరుణోదయ దర్శనంగా అనుగ్రహించబడను. అనగా మన జీవితంలో ఉన్నటువంటి మరణాంధకారాన్ని, అజ్ఞానాంధకారాన్ని, పాపాంధకారాన్ని, మన జీవితంలో ఉన్నటువంటి నరకపు అంధకారాన్ని, అది యేసుక్రీస్తు చెప్పారు. వెలుగుట చీకటి ఉన్నది. ఏమన్నా వెలుగుట చీకటి, అక్కడ ఏడుపును పండుకుంట, అది మరణాంధకారము అంటే. మరణాంధకారము అంటే కదా, దాని నుంచి మనం విడిపించడానికి మిస్టరీలో నుంచి యేసుక్రీస్తు మిస్టరీలో వచ్చారు. దేవుని మహిమగా యేసుక్రీస్తు మిస్టరీలో నుంచి మిస్టరీలోకి వచ్చారు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించవలసినటువంటి వారు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చెప్పే మాట పౌలు జగత్తు పునాది వేయబడక మునుపే ఈ ప్రణాళిక, దిస్ ప్లాన్ ఇస్ నాట్ 2000 years ago, 2000 సంవత్సరాల క్రితం వేసినటువంటి ప్రణాళిక. ఈ ప్రణాళిక జగత్తు పునాది వేయబడక ముందే అయిపోయినటువంటి ప్రణాళిక. యేసుక్రీస్తు ప్రభువు యొక్క రాక, ఇది పుట్టడం అనేటువంటిది చారిత్రాత్మకమైతే, ఆయన అనుగ్రహించబడటం అనేటువంటిది మర్మాత్మకమైనటువంటి సందేశము అనే విషయాన్ని మనము గ్రహించవలసినటువంటి మానవులైనాం. అందుకనే చరిత్రలోనికి వచ్చారు ప్రభువు. లోకాసువార్త 2వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట మనం గుర్తించవచ్చు. ఆ దినములలో అనే మాట. ఆ దినములలో యేసుక్రీస్తు ప్రభువు ఏ దినాల్లో పుట్టారో ఖచ్చితంగా చెప్పబడింది ఇక్కడ. ఆ దినములలో కొన్ని ఛాయలు ఉన్నాయి. ఎందుకు డిసెంబర్ 25 మనం చేసుకోవడానికి సిద్ధపడుతున్నామంటే, ఇన్ బైబిల్ సమ్ సైన్స్ ఆర్ దేర్ టు ఫైండ్ ద డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఏంటి ఈ సైన్స్ అంటే, ఇక్కడ కొన్ని రుజువులు మనకు కనబడతాయి. ఆ దినములలో, ఇక్కడ మనం ఆ దేశములో, ఏ దేశంలో పుట్టాడో చెప్తున్నారు, ఏ దినాల్లో పుట్టాడో కూడా చెప్తున్నారు. కొందరు గొర్రెల కాపరులు తమ పొలంలో తమ మందను కాచుకొనుచుండగా రాత్రిగా. ఏ దినాల్లో పొలాలు కాచుకుంటారు? మనగా పాలస్తీనా దేశంలో 3 కాలాలు లేవు. మనం అనుకుంటాం మనకి వేసవికాలము, చెప్పండి, శీతాకాలము, వర్షాకాలం, 3 కాలం. కానీ వారికి అలా ఉండదు. అందుకనే నోవాహు కూడా చెప్పినప్పుడు మరి వేసవి శీతాకాలం నుంచి రాయబడింది. శీతోష్ణులు మొదట మానవుని దేవుడు ప్రమాణం చేశాడు. అంటే వారికి శీతాకాలం ఉన్నది, వేసవికాలం ఉన్నది. ఈ శీతాకాలంలోనే వర్షాలు పడుతూ ఉండేవారు పాలస్తీనా దేశంలో. గమనించాల్సిన విషయం ఏంటంటే, వీరు ఆ మందలు కాల్చుకున్నటువంటి సమయంలో, అలాగే ఆ ప్రకాశానికి రాయకున్నటువంటి దినాన్ని లెక్కించినప్పుడు అది డిసెంబర్
మాసములకు సమీపంగా వీలైతే 25వ తారీఖుగా దాన్ని చరిత్రకారులు గుర్తించి డిసెంబర్ 25వ తారీఖుని క్రిస్మస్ గా నియమించారు. దేవుని మహిమ. వీళ్ళని గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు చరిత్ర లేని దేవుడు. ఈస్ నాట్ ద గాడ్ ఆఫ్ నో హిస్టరీ. చరిత్ర లేని దేవుడు కాదు. ఈస్ ఇన్ ద హిస్టరీ. మోర్ ఓవర్ హి క్రియేటెడ్ హిస్టరీ. చరిత్రను సృష్టించినటువంటి దేవుడు. చరిత్రకే మూలమైనటువంటి దేవుడు. ఈరోజు హిస్టరీ బుక్స్ మనం చదవాలంటే వితౌట్ జీసస్ క్రైస్ట్ we cannot divide the history. Before Christ unknown domain అన్నారు. మనం ఆఫ్టర్ క్రైస్ట్ అని తెలియజేస్తాం కానీ వీళ్ళ unknown domain అంటే ఇన్ హిస్ రైన్, ఆయన పరిపాలనలో 2020 సంవత్సరం దాటి 21 సంవత్సరం కలగబడుతున్నాం. we are in the kingdom of God. So this is the historical event that Jesus born into the world on the earth అనే విషయాన్ని మనం గ్రహించవలసింది వారమైనాము. ఇంకోస్ దేశం మనం ఏం చెప్తున్నారంటే, ఆ దేవుడు రోమా చక్రవర్తి పరిపాలిస్తున్నటువంటి నామం. మీరు చరిత్ర పుస్తకాలు చదువుకోండి. we can find the history of Roman empires. దాని గ్రంథం మనం చూస్తాం 2వ అధ్యాయంలో అక్కడ ఆ కళలన్నిటి నిబంధన కళలో ఏ రీతిగా 4 రాజ్యాలు రాయబడ్డాయో ఆ రీతిగా 4 రాజ్యాలు చరిత్రలో ఉన్నాయి. ఈ 4 రాజ్యాలు పారసీకులు, మాదీయులు, గ్రీకులు, రోమీయుల యొక్క రాజ్యాలు పరిపాలన చేసే చరిత్రలో మనం చూస్తుంటే గ్రీకు రాజు అని రాయబడిన గ్రంథం. అలెగ్జాండర్ గ్రేట్ గురించి ప్రస్తావించినట్టు బైబిల్ గ్రంథంలో, క్లియోపాత్ర గురించి ప్రస్తావించినట్టు బైబిల్ గ్రంథంలో. This is the historical book and filled with the mysteries of Christ and the Christmas అనే విషయాన్ని మనం గ్రహించవలసింది వారమైనాము. కదా, this is history of his story. ఆయన కూర్చున్నటువంటి చరిత్ర ఈ క్రిస్మస్ అనే విషయాన్ని మనము గ్రహించవలసినది వారమైనాము. కదా, ఆ దేవులలో అనగా కైసరు ఔగుస్తు పరిపాలన చేస్తున్నారు. క్రీస్తు పూర్వము 63వ సంవత్సరంలో రోమన్ ఎంపైర్ పాంపే వలన రోమా సామ్రాజ్యం స్థాపించబడింది. ఇలా ఆయన తర్వాత జూలియస్ సీజర్, ఆ తర్వాత సీజర్ అగస్టస్ అనేటువంటి వారు చక్రవర్తిగా పరిపాలన చేశారు. ఆ దినాల్లో ఎంపైర్ వర్షిప్ అనేటువంటిది జరిగేది. చక్రవర్తి ఆరాధన అనేటువంటిది. ఇవన్నీ చరిత్రలో ఉన్న రుజువులు. 14 సంవత్సరాలకు ఒకసారి ప్రజాసంఖ్య రాయించడానికి సిద్ధపడ్డాడు. ఇది మొదటి ప్రజాసంఖ్య. ఎందుకు ప్రజాసంఖ్య రాయించేవారు అంటే, ప్రపంచం అంతలోనూ మాదే గొప్ప సామ్రాజ్యం అని వారు గుర్తింపు పొందడం కోసం చేసినటువంటి ప్రయత్నం ఇది. తన అహంకారం కోసము, తన ప్రాధాన్యం కోసము ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడినా పర్వాలేదని ఒక కళంతో ఒక పెద్ద కళకళం సృష్టించినటువంటి సందర్భం క్రిస్మస్. ఆ కళం సృష్టించిన కళకమే క్రిస్మస్ ప్రవచన నెరవేర్పు కాగలిగింది. అందుకే నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాను, మానవుడు మనిషి చేసే ప్రతి స్వార్థపూర్ణమైనటువంటి నిర్ణయాలు కనుక దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చగలిగిన శక్తిమంతుడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. మనిషి అనుకుంటాడు, నేను ఏమైనా చేయగలను, నేనేమైనా చేయగలను. ఐ కెన్ డూ ఎనీథింగ్ విత్ మై పవర్. నా అధికారంతో, నాకున్న బలంతో, నాకున్నటువంటి ఆ పవిత్రమైనటువంటి మానవుతో నేనేమైనా చేయగలను అని గర్వవేస్తూ ఉంటాడు. ఒక మనిషి నీవేం చేసినా నేను దాన్ని నా చిత్త కోసం వాడుకోవడం నాకు తెలుసు అంటాడు. దేవుని మహిమ చూడండి, ఇలా వెళ్ళడము దేవునికి ఇష్టము. మన గవర్నమెంట్కి చేరుకుంటాం. మీరు ఎలా వెళ్తారంటే, నేను తిప్పి మన అక్కడికి తీసుకురావడం ఆయనకి తెలుసు. ఇదిగో నేను చేసినటువంటి కార్యము క్రీస్తు జన్మం చరిత్రాత్మకం అని చెప్పడానికి ఒక గొప్ప గొప్ప రుజువుగా మార్చుకున్నాడు. అంతేకాదు, నజరేతు నుండి పోవలసినటువంటి యోసేపు ప్రయాణమై ఎక్కడికి వచ్చాడుగా, బెత్లెహేముకి వచ్చాడు. ఈ ఆత్మీయకపోతే వాళ్ళ ప్రవచన నెరవేర్పు సాధ్యమైంది కాదేమో అని
దేశంలో కొందరు గొర్రెల కాపరులు ఉంటారు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు. ఆ దేశంలో చాలా మంది గొర్రెల కాపరులు ఉన్నారు. ఆ దేశం అంటే ఇది ఒక చిన్న గ్రామంగా చెప్పబడుతున్న బెత్లెహేమును దేశం అంటారా ఎవరైనా? ఆ గ్రామం. కానీ ఆ దేశం అంటే ఏ దేశం ఇది అంటే పాలస్తీనా దేశాన్ని గురించి రాయకుండా మాట్లాడుతారు. పాలస్తీనా దేశంలో బెత్లెహేము అనేటువంటి గ్రామంలో జరిగినటువంటి అద్భుతమైనటువంటి సంఘటన గురించి రాస్తూ there is a great message given to the Christmas. ఒక గొప్ప సందేశం క్రిస్మస్ దినాన అందించబడింది. మనం చూస్తే ఆ 10వ వచనంలో అయితే అదంతా భయపడి ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. మహా సంతోషకరమైన శుభ వర్తమానము అన్నాను. దిస్ ఇస్ ద మెసేజ్, దిస్ ఇస్ ద గుడ్ మెసేజ్ అండ్ గుడ్ న్యూస్. ఇవాంజెలియన్ అన్నాను. Gospel. This is gospel. ఇది శుభవార్త, ఇది శుభవార్త, మంచి మాట. ప్రజలందరికీ క్రిస్మస్ అనేటువంటిది ఈ లోకంలో ప్రతి వారికి శుభవార్తలండి. అది కాకుండా 195 దేశాలు ఉన్నాయి. ఈ 195 దేశాల్లో సుమారుగా 160 దేశాలు అధికారికంగా క్రిస్మస్ ను ఆచరిస్తున్నారు. అనధికారికంగా మిగిలిన 35 దేశాలు కూడా క్రిస్మస్ ఆరాధిస్తున్నారు. ఎంత అద్భుతమైన మాట ఆ దినాన దేవదూతలు ప్రవచించారు అంటే ఇది ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానం. ఎంతమంది అందించబడింది ఈ వర్తమానం? ఈ వర్తమానం ఎంతమంది అందించబడింది అంటే కొందరికి. దిస్ మెసేజ్ హ్యాస్ రివీల్డ్ టు సమ్ ఆఫ్ ది షెపర్డ్స్. చాలా కొద్ది మంది గొర్రెల కాపరులకే అందించబడింది వర్తమానం. కానీ దీని యొక్క ఫ్రూట్ ఎంతమంది అందించబడుతుందంటే ప్రజలందరికీ అందించబడుతుంది. దేవుని మహిమ ఎవరు ప్రశ్న రావచ్చు. ఆ రోజే దేవదూత కదా పట్టాలు కొట్టుతో దేవదూత వచ్చేసి కదండి ఆ క్రిస్మస్ పర్వదినాన వెంటనే పరలోక సైన్య సమూహంతో కూడా ఉండవచ్చు. ఇంత సైన్య సమూహం అక్కడికి వచ్చేస్తే వారందరూ కూడా ప్రపంచం అంతా తిరిగి ఇదిగో యేసుక్రీస్తు పుట్టాడని ఎందుకు చెప్పలేదన్నారు? చెప్పాలి కదా. కొందరికి ఏం చెప్పాడు దేవుడు? ప్రియులారా, గమనించాల్సింది ప్రత్యక్షత అనేది అందరికీ ఇవ్వబడదు. రెవల్యూషన్ ఈస్ ఫర్ సమ్ పీపుల్, కానీ రిజాయిస్ ఈస్ ఫర్ ఆల్ పీపుల్. ప్రత్యక్షత అనేది కొందరికి ఇస్తాడు, కానీ సంతోషమైనటువంటి అందరి కోసం దేవుడు సిద్ధపరచారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఆ పాటలో ఒక పరమాత్మకమైన విషయాన్ని జ్ఞాపకం ఏమంటారంటే ఆయన ఇష్టమైన మనుషులు అన్నాడు. సో ఎవరికి ప్రత్యక్షత అంటే ఎవరు దేవుని ఇష్టంలో ఉంటారు వారికి ప్రత్యక్షత. ఎవరు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడతారో వారికి ప్రత్యక్షత. వారికి అందించబడుతుంది ఈ గొప్ప ప్రత్యక్షత, రెవల్యూషన్ అనేటువంటి మెసేజ్. వాట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ క్రిస్మస్ అనే విషయాన్ని మనం చూస్తే ఇది సంతోషకరమైనది అని దాని గురించి డిస్క్రైబ్ చేస్తున్నాం. వాట్ ఈస్ ద కంటెంట్ ఆఫ్ ది మెసేజ్? మెసేజ్ లో ఉన్నటువంటి ఆ విషయం ఏంటి అని మనం చూస్తే క్రిస్మస్ పర్వదినాన 19 వ్యక్తులకి దేవదూతలు సమాచారం అందించారు. ఆ సమాచారం అందించిన దాంట్లో నుంచి కొన్ని విషయాలు మనం చూస్తే మొట్టమొదటిగా యోసేపు చెప్పబడినటువంటి మాట మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఈ మాట రాయబడింది. దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య బయలు చేర్చుకున్నట్టు భయపడము. వాట్ ఇస్ ద మెసేజ్ టు జోసెఫ్ అంటే ఫియర్ నాట్, భయపడము అనేటువంటిది మొట్టమొదటి సందేశం. మొట్టమొదటి ద మెసేజ్ టు జోసెఫ్ ఏంటంటే ఫియర్ నాట్. రెండవ మెసేజ్ క్రిస్మస్ లో మనం చూస్తే లూకాసు వార్త 1వ అధ్యాయం 29-30 వచనాలు మనం చూస్తే లూకాసు వార్త 1వ అధ్యాయం 29-30 వచనాలు. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనాన్ని ఆలోచించుకుంటుగా మరియా భయపడకు. ఈవెన్ మరియా రియల్లీ ఆల్సో ద మెసేజ్
ఫియర్ నాట్, భయపడకు. మరి కూడా ఏమని చెప్పండి, భయపడకు. ఇక మూడవ సందేశాన్ని కూడా మనం చూస్తే, మనం చదువుకున్న లూకా సువార్త 2వ అధ్యాయము 9-10 వచనాలు చూస్తే, ప్రభువు వారి గురించి నిలిచిన ప్రభు మహిమ వారి ప్రకాశించిన వారి ఇంటిని భయపెట్టడానికి ఆ దూత భయపడుతుంది. To shepherds also the message of Christmas is fear not, భయపడకుడి. ఇక ప్రియులారా, జకరియా గురించి మన వారి సందర్భాన్ని కూడా మనం చూస్తే లూకా సువార్త 1వ అధ్యాయము 12-13 వచనాలు మనం చూసినప్పుడు, జకరియా అతను చూసి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడము, జకరియా భయపడము. యోసేపుతో క్రిస్మస్ సందేశం ఏమని చెప్పబడింది? యోసేపు భయపడము. మరియతో క్రిస్మస్ సందేశం ఏమని చెప్పబడింది? మరియా భయపడము. గొర్రెల కాపరులతో క్రిస్మస్ సందేశం ఏమని చెప్పబడింది? గొర్రెల కాపరులారా భయపడండి. జకరియాతో క్రిస్మస్ సందేశం ఏమని చెప్పబడింది? చెప్పండి. జకరియా భయపడము. వరప్రసాద్తో క్రిస్మస్ సందేశం ఏమని చెప్తుంది? వరప్రసాద్ భయపడము. మరి ఈ సమయంలో నీతో క్రిస్మస్ సందేశం ఏమని చెప్తుంది? చెప్పండి. మీ పేరు చెప్పుకుని చెప్పండి ఈ సందేశం. వాట్ ఇస్ ద మెసేజ్ ఆఫ్ క్రిస్మస్ అంటే, క్రిస్మస్ మెసేజ్ ఈజ్ ఫర్ యు ఈజ్ ఫియర్ నాట్, భయపడకు. చాలా భయం ఉన్నాయి చుట్టూ. యోసేపు భయం ఏంటో చెప్పండి కదా, ద ఫియర్ ఆఫ్ షేమ్, అవమానకర సమావేశం. నిజానికి మరి అవమానమా, తనకు అవమానమా? తనకు అవమానం, మరే అవమానం, ఇద్దరికి అవమానమే. మరి అవమానం కోసం వల్లక అంటున్నాడు. కానీ నిజానికి ఆయన విమానం చేసుకోవడానికి ఆయనకి ఏమాత్రం ససేమా ఇష్టం లేదు. ఎందుకంటే వచ్చే సమాజం అంటున్నాడు, అందరూ చాలా మంది నోటుకు వచ్చినట్టు వాగే వాడుకున్నారు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, అయ్యా తక్కువ వండుతాయి, నువ్వేమీ భయపడకు, నేను నీకు తోడైనా చెప్తున్నాను అన్నమాట. సో నేను గురించి ఎవరు ఏమనుకున్నా దేవునికి చెందినటువంటి మాట, నీకు అవమాన భయములా? ఎవరేమంటారు? ఎవరేమంటారు? అవమాన భయం, the fear of shame. God wants to make your shame to shine. నీ అవమానాన్ని నీకు కాంతిగా మార్చడానికి అరుణోదయ దర్శనంగా మనకు తీసుకుంటాడు దేవుడు. భయపడను. సో ఫియర్ నాట్, భయపడకు. దేవుని అవమానాన్ని కొట్టివేయడానికి ఈ లోకానికి వచ్చారు. అదే విషయాన్ని ఈ లూకా సువార్త 1వ అధ్యాయము 76-79 వచనాలను మనం చూస్తే, 76-79 వచనాల్లో ఆయన 3 విషయాలు చెప్తున్నాడు. దేవుడు మహావాత్సల్యతను బట్టి ఎందుకు భయపడకూడదో రీజన్స్ చెప్తున్నాడు. ద రీజన్స్ వై we should not get fear అనే విషయాన్ని మనం చూస్తే అక్కడ 3 రీజన్స్ ఉన్నాయి. వారి పాపములను క్షమించుటకు వచ్చారు. ఇంకేం చెప్తున్నారు? తన ప్రజలకు రక్షణ జ్ఞానము అనుగ్రహించుటకు వచ్చారు. ఇక 3 విషయం చెప్తున్నాడు, మన పాదములను సమాధాన మార్గంలో నడిపించుటకు వచ్చారు. నాలెడ్జ్ ఆఫ్ సాల్వేషన్, ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ అండ్ టు గైడ్ our feet into the ways of peace. సమాధాన మార్గంలో మీరు ఏ భయంతోనో ఆ భయానికి తగిన సమాధానం ఇవ్వడానికి. అందుకనే యెషయా ప్రవక్త ప్రవచిస్తే అంటే సమాధానములకు అధిపతి ఆయన. సో అవమాన భారంతో ఉన్నావా? సిక్కును గురించి భయపడుతున్నావా? భయపడుతున్నా. ఇక యోసేపు భయాన్ని చూసాం. మరియ భయం ఏంటి? నేను పురుషుని దాన్ని ఇది నాకు ఎలాగూ సంభవించును అని తొందరపడి, అక్కడ 2 మాటలు మనం ఆమె గురించి గమనించవచ్చు. ఏమంటున్నారంటే అక్కడ బహుగా తొందరపడతారు. ఆమె భయము తొందరతో కూడింది. కరస్సో అనే మాట్లాడాలి. ఈ కరస్సో అనేటువంటి మాటలు డిస్టర్బ్ అయిపోయింది. అంటే ప్రశాంతంగా ఉన్న నీళ్లు ఒకసారి కలకలతో నిండిపోయినట్టు అయిపోయింది. దాని మనసంతా కూడా కలవలతో నిండిపోయింది. ఎందుకంటే ఆమె భవిష్యత్తు ఆ కాలంలో ఒకసారి నమ్మడిపోయింది అన్నమాట. ఒక్కసారిగా ఈ శుభవచనం వినగానే ఆమె భవిష్యత్తు ఒకసారి నమ్మడిపోయింది. ఎందుకంటే అది అంత సాఫీగా సాగిపోయేలా కనబడటం లేదు ఆ భవిష్యత్తు. మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే
when we do the will of God, note చేసుకోవచ్చు. When we do the will of God, we are not guaranteed a comfortable life. మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి కనుక సిద్ధపడితే మనం మన ప్రయాణము బెటర్ ప్రోగ్రెస్ గా సాగిపోయే నల్లేరు మీద నడకలా సాగిపోయే అవకాశం ఏమీ లేదు. ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగుతుందాక అన్న మరి ఆ మాట అనడానికి ముందు ఆమె మానసిక స్థితి ఎలా ఉందంటే బహుగా తొందరపడుతుంది. ఆమె భవిష్యత్తు ఆమె కాలం నిజం. మనిషి ఎక్కువగా భయపడేది ఏమో తెలుసా? నేను భయపడతాను. చాలా ఉన్నాయి కారణాలు. దాంట్లో ఒకటి రేపటి గురించి భయపడతాను. అది ఏం సంబంధిస్తుంది? భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఈ తీసుకున్న ఈ నిర్ణయాన్ని బట్టి నేను ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది? కలవరపరిచే పరిస్థితులు మనసు క్రిస్మస్ పాటిస్తున్న శుభ సందేశం చెప్తుంటారా? నీ భవిష్యత్తు గురించి భయపడుతున్నావా? భయపడకు. నీ భవిష్యత్తును ఎరిగిన దేవుడుగా ఆయన ఈ లోకానికి నీతో నాతో ఉండడానికి ఇమ్మానుయేలుగా వచ్చాడు. హల్లెలూయా. ఇమ్మానుయేలు మాటలు భాషాంతరమైన దేవుడు మనకు తోడేస్తాం. మనకు తోడంటే ఆయన ఈ రోజు తోడుగా ఉంటాడు, రేపు కూడా తోడుగా ఉంటాడు. భవిష్యత్తును ఆయన తన హస్తాల్లోకి తీసుకుని క్షేమంగా మనలో ముందుకు నడిపించాలని సెకండ్ వేవ్ గురించి వింటున్నాను, థర్డ్ వేవ్ గురించి కూడా వింటున్నాం. ఏం జరుగుతుందో చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు మన చుట్టూ ఉన్నాయి. భయం కావాలనే మన హృదయంలో వార్త వింటున్నప్పుడు హృదయం బహుగా తొందరపడుతుంది. ఈ లోక వార్తలు దుర్వార్తలు అయితే క్రిస్మస్ వార్త శుభవార్త దేవుడితో ఎన్నుకుంటాను. ఈ శుభవార్త నిన్ను నన్ను ధైర్యపరిచే వార్త, మన భయాలను విడిపించే వార్త అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఈ గొర్రెలు కావాలి యొక్క భయం ఏమైంది అనిపిస్తే 2:9-10 మనం చూసినప్పుడు ఆ దూత వారు చెప్తున్నప్పుడు మిక్కిలి భయపడ్డారు. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించిన వారు మిక్కిలి భయపడ్డారు. ఇది చాలా భయంకరమైనటువంటి స్థితి. ఎందుకు వారు మిక్కిలి భయపడ్డారో తెలుసా? నిజానికి వీరు సామాన్యమైన గొర్రెలను రాసుకునేటువంటి కాపాడుతారు. అందరికి తెలిసి నేను మొదలుగా చెప్పాల్సిన విషయం కాదు, కానీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. వీరు దేవాలయంలో అర్పించేటువంటి పాప పరిహారాల బలి, అపరాధ పరిహారాల బలి, దాన పరిహారమైనటువంటి ఆ గొర్రెలను ప్రొడ్యూస్ చేసే కాపాడు, వాటిని ఉత్పత్తి చేసి అందించే కాపాడు. కనుక ఒక్క గొర్రెకి ఏ కారణం ఉండడానికి లేదు. ప్రధాన యాజకుడు తన దగ్గరికి గొర్రెలు తీసుకురాబడినప్పుడు వాటిని పరిశీలిస్తారన్నమాట. పరిశీలించి ఇది నిర్దోషమైనది, నిష్కలంకమైనది, అంటే ఇది కాలు విరిగిపోలేదు, ఏది కరవలేదు, ఈ రకంగా ఏడాది గొర్రెలను ఆయన పరిశీలిస్తాడు. ఆ పని చేస్తున్నారు. నిజానికి అక్కడ యెషయాలో జరుగుతున్నటువంటి ఆ ప్రాసెస్ వేరే. ఏం జరుగుతున్నారంటే కుంటి నటి వచ్చినా కూడా మనసు తీసుకుని ఆ గ్రాండ్ చేసినటువంటి యాజకులు ఉన్నారు. కానీ నిజానికి ఆ పథకాలు వీరికి తెలియదు. వీరికి మ్యానిపులేట్ చేయడం అర్థం కాదు. మసిపూసి మారేడుకాయ చేయడం అవగొట్టేటువంటి పామరులు లేరు. వారి కష్టాన్ని నమ్ముకుని వారి పరిధిలో వారి శక్తివంతం లేకుండా తమ బాధ్యతను నెరవేర్చేటువంటి వ్యక్తులు లేరు. కాపరు, గొర్రెల కాపరు అని రాయబడింది. వీరు ఒక ఏదో వస్తున్నటువంటి వెలుగు, ఈ వెలుగు మా గొర్రెల మందలన్నీ మాయం చేసేస్తే మా బ్రతికేమైపోవాలి. రెక్కాడితే కానీ గొక్కాడని బ్రతుకులు. గట్టిగా దారిద్ర్యంలో ఏ రోజు పనిచేసుకుంటే ఆ రోజే పోయా ఎదిరించినటువంటి పరిస్థితి వారికి. ఇక ఉద్యోగాలు పోతే ఇంకో విషయం చెప్పకుండా గొర్రెలను ఒక్కటి చూసుకున్నా దాని నష్టాన్ని మీరే భరించాలి. అసలే అరకోటి జీతం, ఆ జీతాన్ని కూడా కోసేసే పరిస్థితి. ఎలా బ్రతకడం? సో వీరి భవిష్యత్తు దేని కూర్చుంటే ఫీల్ ఆఫ్ సెక్యూరిటీ, ఉద్యోగ భద్రతను కూర్చున్నటువంటి భయంతో ఉన్నారు. నిజమే, వీళ్ళని
వ్యాపారము నష్టపోతే, సంపాదన లేకపోతే ఏంటి పరిస్థితి? ఎవరు పోషిస్తారు? ఆత్మాభిమానం కలిగిన వ్యక్తి అబద్ధాలు ఆడలేడు, మోసం చేయలేడు, కష్టాన్ని నమ్ముకుని బ్రతికేటువంటి వ్యక్తిత్వాలు భయపడి ఏం చేస్తాయి? వారిని వీరిని మాయ చేసి మోసం చేసి వారి బ్రతుకుల మీద పునాదులు కట్టినటువంటి వారు ఎలాంటి పరిస్థితుల్లో ధైర్యం ఉంటారు. ఎవరెవరికి నిర్ణయం చేయబడితే మన బ్రతుకు సాగిపోతుంది అనుకునేవారు. కానీ గొర్రెల కాపరికి మనలాంటి జీవితాలకి అలాంటివి సాధ్యమయ్యేది కాదు. కష్టాన్ని నమ్ముకుని బ్రతుకుతున్నటువంటి ఓ క్రైస్తవుగా నీ భవిష్యత్తు గురించి భయపడుతున్నావా? క్రీస్తు జనం అందిస్తున్నటువంటి క్రిస్మస్ అందిస్తున్న భవిష్యత్ ఏంటంటే భయపడకు, నేను నీకు భయపడకు, నేను నీకు తోడైన క్రీస్తు మనకు ఇమ్మానుయేలు అన్నాడు. ఒక మార్గము సిడిపడితే దేవుని మహిమకరంగా 7 మార్గాలు తెలుస్తారు మనకి. హల్లెలూయా. నమ్మగలగాలి. నువ్వు నమ్మగలిగితే ఒక్క మార్గం నీకోసం పడితే 7 మార్గాలు నీకు తెలుస్తాడు. ఎందుకంటే మనం నమ్మిన దేవుడు సామాన్యమైన దేవుడు, ఆయన సజీవుడైనటువంటి భూమి ఆకాశంలో సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు. హౌ యు కీప్ ఫెయిత్ ఆన్ గాడ్. ఉద్యోగాన్ని నమ్ముకున్నావా? వ్యాపారాన్ని నమ్ముకున్నావా? ఒక కుదురుతాడు దేవుడు నీకు. దేవుడిని నమ్ముకున్నావా? ప్రైవేట్ జాబ్ పోతే గవర్నమెంట్ జాబ్ ఇస్తాడు. హల్లెలూయా. ఈ చిన్న వ్యాపారం పోతే పెద్ద వ్యాపారం ఇస్తాడు దేవుడు. ఆయన సాధ్యమైనది లేదు. 3 ఏళ్ళ అబ్రహాముకు సంతానం ఇవ్వగలిగిన దేవుడు నీకు సంపాదన ఇయ్యలేడా? ధైర్యంగా నువ్వు ఊహించలేని గొప్ప కార్యాలు నీ జీవితంలో చూడగలరు. ఆకాశకు వాక్యం చెప్తాడండి. జలప్రలయం కోసమే జలధారను ఇప్పుడు కొట్టే ఆకాశ వాకులను తెరవడం కాదు దేవుని శక్తి. నీ జీవిత గమనాన్ని సాఫీగా కొనసాగింప చేయడానికి కావలసిన ఆర్థిక సమృద్ధిని, కావలసిన సహాయాన్ని సమృద్ధిగా అనుగ్రహించగలిగినది శక్తిమంతుడు యేసయ్య. మనుషులకు మనం భయపడాల్సిన పని లేదు. మీరు ఆ యాజకులకు భయపడుతున్నారు. యాజకులకు భయపడాల్సిన అవసరము లేదు. ఎందుకంటే మీకోసం రక్షణ పుట్టినాడు. అదే దేవతలు చెప్తున్నాయి, నేను భయపడకండి. ఎందుకంటే ఇదిగో ప్రజలందరినీ కలుపు మహా సంతోషకరమైన శుభవార్త నేను మీకు తెలియజేస్తున్నాను. రక్షకుడు చెప్పాలి, రక్షకుడు నీ కొరకు ఉన్నాడు. ఎవరు చెప్పారు ఈ మాట? ఎవరితో చెప్పారు? దేవదూతలు గొర్రెల కాపరితో చెప్పారు. నేను దేవదూతను కాదు. కనుక నేనేం చెప్తానంటే ఇదిగో రక్షకుడు మన కొరకు పుట్టి అన్నాడు. హల్లెలూయా. నేనేదో పెద్ద దేవదూతని, మీరేదో పాపం కాదు. మనమందరము పాపం చేసి దేవుడికి మించి మహిమను నాకు భయాలు ఉంటాయి. నేను మనిషిని. పాస్టర్ గారు మాత్రం భయాలు లేకుండా ఉండరు, రోగాలు రాకుండా ఉండరు, భద్రతను కూర్చొని ఆలోచన లేకుండా ఉండరు. మనిషే, కాబట్టి కూడా మనిషే. బయట నుంచి రావా మన భద్రతను ఆయన చూసుకునేటువంటి దేవుడు అనే విషయాన్ని నాలుగవ విషయాన్ని చూస్తే చక్రయాకు వాట్ ఇస్ ద మెసేజ్ ఆఫ్ క్రిస్మస్ అనే విషయాన్ని చూస్తే ఆయన కూడా ఏమని చెప్తున్నాడంటే భయపడము అంటున్నాడు. ఎందుకు ఆయన భయమేమైంది? మనం చూద్దాం. లోకాసు వార్త 1వ అధ్యాయం 12 వచనాలను మనం చూస్తే జకర్యా అతను చూసి తొందరపడి భయపడిన వాడు ఆయన. ఇప్పుడు వరకు కొన్ని భయాలు చూసాం. మరి అమ్మికి తొందరపడింది. గొర్రెల కాపరులు వారు మిక్కిలి భయపడ్డారు. ఇక్కడ జకర్యా తొందరపడి భయపడ్డాడు. అంటే ఎక్స్ట్రీమ్ ఫియర్ అన్నమాట. మిక్కిలి భయపడడం కంటే తొందరపడడం కంటే తొందరపడి భయపడము ఎక్స్ట్రీమ్ ఫియర్ అనేది జకర్యా ఫియర్. ఎందుకు ఇంత ఎక్స్ట్రీమ్ గా ఫియర్ అవుతున్నాడో తెలుసా?
స్థలంలో ప్రధాన యాజకుడు నిలబడినప్పుడు అతను ఏదైనా లోపం ఉంటే వెంటనే అక్కడికక్కడ పడిచేసుకోవాలి, అక్కడికక్కడ పడి చనిపోతాడు. సో దేవదూత రాగానే అతని ముందే చెప్పబడింది, ఏమని చెప్పబడింది అంటే మరియు ఈ జకర్యాలు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞ చొప్పున న్యాయ చొప్పున నిరపరాధులుగా నడుచుకోవచ్చు, దేవుని దృష్టికి నీతిమంతులై ఉంటుంది. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి నీతిమంతులై ఉంటుంది. కానీ జకర్యా తన దృష్టికి తాను ఎప్పుడు కూడా ఏమనుకుంటున్నట్టే, నీతిమంతులేనా, నేను అంత నీతిమంతులేనా, నాలో అంత భక్తుదా, ఇలా అనుకున్నవాడే రోజు రోజు పడిపోకుండా నిలబడతాను, నడుస్తాడండి. నేను నీతిమంతుని, నేనేంటో నీతిమంతుని అనుకున్నాడు అనుకోండి, ఆ వస్తు వాడికి బాగా కలిసిపోయింది. కనుక ఎప్పుడు కూడా భయం ఉండాలి. భయము మనల్ని దారి కాలిపోకుండా దారులు నిలబడ చేస్తుంది, దారులు నిలబడ చేస్తుంది. భయము మనం పడిపోకుండా చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ, జకర్యాలో ఎప్పుడు కూడా ఒకలాంటి భయము ఆయనను ఆవరిస్తుంది. ఈ భయము ఆయనను ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞ చొప్పున నడుచుకునేలా చేస్తుంది. కనుక దేవదూత ప్రత్యక్షమైన వెంటనే నేను చచ్చిపోతానేమో అనుకున్నాడు. దిస్ ఇస్ ద ఫియర్ ఆఫ్ డెత్ అన్నమాట. జకర్యా ఆ భయం దేని గురించి అంటే, అయ్యో పిల్లలు పుడతారా అనేది కాదే కదా భయం. నాకు ఏదో లేదు అని సంపాదించుకోగలనా లేదనేది కాదే భయం. ఒకవేళ నాలో ఏదైనా అవినీతి, నాదే నశించిన అక్రమము, క్రమరాహిత్యము ఉండడం వల్ల దేవుడు నన్ను మొదలు వచ్చారా, తొందరపడి భయపడిన వాడే ప్రియమైన దేవుని సంగమా. నిజమే, మన జీవితంలో ఫియర్ ఆఫ్ సిన్ అనేటువంటి ద గ్రేటెస్ట్ ఫియర్ అన్నమాట. పాపమును కూర్చిన భయం, పాపమును కూర్చిన భయం అత్యంత భయంకరమైన. కారణం ఏంటంటే ద రిజల్ట్ ఆఫ్ సిన్ ఇస్ డెత్. పాపం యొక్క ఫలితం ఏమైంది? మరణం. పాపము వలన వచ్చే జీతము మరణం. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే, నిజమే నీవు నీ దృష్టికి అపరాధిగానే ఉన్నావు జకర్యా, కానీ దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నావు. దేవుడు ఒక వ్యక్తిని నీతిమంతులుగా తీర్చిదిద్దితే అతని జీవితంలో ఉన్న పాపాలను ఆయన క్షమించే దేవుడు అయినాడు. దేవుడు మహిమకరంగా ఆ విషయాన్ని ఆయన మళ్ళా ఇక్కడ తన కీర్తన చెప్తున్నాడు. చచ్చిపోతానుకున్నానండి, దానికి బ్రతికాను. మొహమాటం ఏమైనా బాగలేదు, నేను బ్రతుకున్నాను. కొంతమంది చాలా దేవుని మీద నిర్ణయిస్తూ ఉంటారు. దేవుని అనుకుంటే ఇలా ఎందుకు జరుగుతుందంటే, నాకు ఇలా జరిగితే ఏమే దేవుడు నాకు ఏమేం చేశాడు, ఈరోజు బ్రతుకున్నాను దేవుడు చేస్తున్నాడు. అదే నాకన్నా ఏమేం చేయాలి? మనిషి యొక్క శరీరంలో ప్రతి అవయవాలను లెక్కేస్తే చాలా మినిమం రేట్ వేస్తుందంటే, ఒక మనిషి శరీరంలో ప్రతి అవయవానికి ఒక చిన్న మినిమం రేట్ వేస్తే 5 crores అవుతుందండి. 5 కోట్లు ఈ శరీరం. జకర్యా మోపాడు అయిపోయినా కూడా ఆయన అర్థమైన విషయం ఏంటంటే, ఇదిగో ఆయన పై నుండి అరుణోదయ దర్శనంగా ఆయన చూసుకుంటాడు. చీకటిలో ఉన్నటువంటి పాపం చీకటి తొలగించాడు. కానీ నేను ఈరోజు బ్రతికి ఉన్నాను అనేటువంటి గొప్ప విషయాన్ని ఆయన పాటించగలుగుతున్నాడు. ద మిస్టరీ ఆఫ్ క్రిస్మస్ ఇస్ రివీల్డ్ ఇన్ హిస్టరీ యాజ్ ఎ క్రిస్మస్ అనే విషయాన్ని మనం గ్రహించవలసిన వారమే. ద మెసేజ్ ఆఫ్ క్రిస్మస్ ఈస్ ఫ్రమ్ ఫియర్ టు పీస్. భయాలలో నుండి సమాధానంలోనికి ఆ క్రిస్మస్ సందేశం మనం నడిపిస్తుంది. ఫైనల్ గా ద మ్యాండేటరీ ఆఫ్ క్రిస్మస్. క్రిస్మస్ యొక్క ఆదేశం ఏమైంది? లూకాసు సువార్త 2వ అధ్యాయము 15వ వచనం. లూకాసు సువార్త 2వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూస్తే, ఆ దూతలు తమ యుద్ధ నుండి ఆ దూతలు ఇంతకుముందు చూసాం ఆదినాలు, తర్వాత చూసాం ఆదేశాలు, తర్వాత చూసాం ఆదూతలు. దిస్ ఈస్ ద మ్యాండేటరీ ఆఫ్ క్రిస్మస్. ఏంటి అంటే, దేవదూతలు ఏం చేసినాక తమ యొక్క నుండి పరలోకమునకు వెళ్ళిపోయాయి. ఏంజల్స్ అనే మాట ఏంటంటే ద మెసెంజర్ అని అంటున్నారు. గమనించాల్సిన విషయం, పరలోకం నుండి వార్తలు భూమి మీద తీసుకొచ్చినటువంటి పని గబ్రియేలు దూతది. మిఖాయేలు ఈ పని ఏంటంటే
యుద్ధాలు చేయడం. ఈయన గబ్రియలు దూత అంటే దేవుడి దగ్గర నుండి సమాచారాన్ని భూమి మీద తీసుకురావడం. ఇప్పుడు దేవదూతలు ఏం చేస్తాయట? సమాచారం అందించి తిరిగి పరలోకమునకు వెళ్ళిపోయారు. అయితే the work of angels was closed, the work of shepherds was opened. This is the mandatory of Christmas. ఇక పని దేవదూతలకు ముగించబడి మనుషుల్లో అప్పగించబడింది క్రిస్మస్ సందర్భంగా. We are the angels of God to proclaim the word of God and the message of Christmas and the joy of the Christmas to the whole world. ఈ ప్రపంచానికి దేవుని యొక్క శుభవర్తమానాన్ని అందించే బాధ్యత దేవదూతలని మార్చట్లేదా? ఈ శుభవార్త ప్రకటించడానికి స్త్రీ అని పురుషుడు భేదమే లేదు. ప్రధాన యాజకుడు అవ్వాలన్నా యాజకత్వం చేయాలన్నా ఖచ్చితంగా అతను పురుషుడు అయి ఉండాలి. కానీ ఈ క్రీస్తు యాజకులకు స్త్రీ పురుషు భేదము లేదు. దీనిలో స్త్రీ అని కానీ పురుషుడు అని కానీ భేదమేమి. Anyone can preach the message of Christmas because this is mandatory. Mandatory అంటే అర్థం ఏంటంటే తప్పనిసరిగా పాటించాల్సినటువంటి ఆజ్ఞాని. చేస్తే చేయండి, లేకపోతే ఆప్షన్. there is no option. We are entrusted a great responsibility to preach the Christmas message. అందుకే ఆ గొర్రెల కాపరులు as soon as they went to the heaven, the angels, ఎప్పుడైతే ఆ దేవదూతలు భూమి మీద నుంచి పరలోకానికి వెళ్ళి వెంటనే వారు వెళ్ళారు. తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యము గొప్ప బాధ్యత, దేవుడు మనకి గొప్ప భాగ్యం ప్రియమైనటువంటి వారు. అందుకే 103వ కీర్తన 21 వచనాల్లో చెప్తాడు, ఆయన కార్యములను మనం చేసినప్పుడు మనం బలసూర్యులుగాను ఆయన చిత్తాన్ని నెరవేర్చినప్పుడు ఆయన దూతలుగాను 103వ కీర్తన మనము సంబోధిస్తుంది అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఈ గొర్రెల కాపరులు ఈ గొప్ప బాధ్యతను, ఈ గొప్ప దైవ ఆదేశంగా వాళ్ళు గుర్తించాలి, గ్రహించాలి. కనుకనే ఇప్పుడు వరకు ఎవరి కోసం భయపడ్డారు? దేనికోసం భయపడ్డారు? వారి యొక్క భవిష్యత్తు లేదా వారి యొక్క ఉద్యోగం ఏమైపోతుందో, ప్రకృతి భయము లేదు. ఒకవేళ వారు ఎంత రిటర్నేషన్ వచ్చారంటే నా ఉద్యోగం పోయినా, నా ఉపాధి నేను కోల్పోయినా, నా ఆరోగ్యం పోయినా, రాత్రికాలలో వారు గొడవ వేసుకుంటారు. సాధారణంగా ఈ మనిషి పూర్తి సమయంలో ఆ రాత్రికాలలో నా ఆరోగ్యం పోయినా హౌ సాక్రిఫిషియల్ నిజమే. వారు ఎంత త్యాగపూర్తిగా ఈ గొప్ప ఎవరు నన్ను గౌరవించాలి, ఎవరు నన్ను గొప్ప చేయాలి అన్న ఆలోచన దానికి వేరే. దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఎ షెపర్డ్. దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఎ గాడ్స్ మెసెంజర్. దేవుని వార్త ప్రకటించే వాడికి ఉండాల్సిన లక్ష్యం, వారికి ఉండాల్సిన లక్ష్యం. అందుకని ఈ దేవదూతలు వెళ్ళిన వెంటనే దేవుడు అందించిన భాగ్యం ఏంటంటే ఇదిగో ఈ మాట, ఇది త్వరగా చెప్పాల్సినటువంటి మాట. క్రీస్తు శుభవార్తను ప్రకటించాల్సిన బాధ్యత పాస్టర్ గారు లేదో లేదా ఏ కొందరి ఆ సువార్తకు లేదో మాత్రమే లేదండి. ఎవ్రీ వన్ క్రీస్తును ఆరాధించే ప్రతి క్రైస్తవునికి, క్రీస్తును కలిగిన ప్రతి క్రైస్తవునికి ఇవ్వబడిన బాధ్యత. కారణం ఏంటంటే క్రీస్తు జనం అంటే అందరూ అంగీకరించాల్సిందే. ఇది ఒక గొప్ప అవకాశం అనమాట. టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, టు ప్రీచ్ ద లవ్ ఆఫ్ గాడ్, టు షేర్ ద లవ్ ఆఫ్ గాడ్. దిస్ ఇస్ గ్రేట్ ఆపర్చునిటీ అనమాట క్రిస్మస్ అనేటువంటిది. క్రిస్మస్ సందర్భంగా క్రీస్తు గ్రామం పంచిపెట్టడానికి మనం సిద్ధపడాలి. యేసయ్య మన కోసం జన్మించాడని చెప్పి మనం ఒక కేక్ ఇస్తే స్వాగతం చేసినట్టే. ఎస్, నేనంటాను క్రిస్మస్ అంటే బట్టలే, క్రిస్మస్ అంటే వంటలే, క్రిస్మస్ అంటే కేక్లే. మనం తినడానికి, మనం ధరించడానికి మాత్రమే అయితే అది క్రిస్మస్ కానీ మీతో పాటు 10 మందికి మీరు పంచగలిగితే బట్టలు, అది
నిజమైన క్రిస్మస్ పండుగ. మీతో పాటు నువ్వు అనుకున్న ఆహార పదార్థాలు ఇతరులకు పంచగలిగితే అది నిజమైన క్రిస్మస్ కాగలుగుతుంది. మీతో పాటు ఇతరులకు మీ సంతోషంలో భాగస్వామ్యం చేయగలిగితే అదే నిజమైన క్రిస్మస్ కాగలుగుతుంది. మనం క్రీస్తు సందేశాన్ని అందించే వారి జాబితాలో చేర్చబడగలుగుతాం. కనుక పిల్లరా, మనము దేవుని వాక్యంలో నేర్చుకున్నట్టుగా క్రిస్మస్ ఈ సీజన్ నాట్ ఓన్లీ ఫర్ రిజాయిసింగ్ బట్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనే విషయాన్ని ఎరిగిన వారిని క్రీస్తు మన కొరకు బయలుపరచుకున్నటువంటి మర్మమైన నాడు ఈ క్రిస్మస్ చారిత్రాత్మకమైనది కావడానికి దానిలో ఉన్న అద్భుతమైన మర్మమే కారణం. ఆయన నీతిశూరుడుగా మనలో ఉన్న చీకట్లన్నింటినీ తొలగించడానికి అరుణోదయ దర్శనంగా మనకు ఆశీర్వదించుకుంటారు. అంతేకాదు క్రిస్మస్ దిస్ ఈస్ ఫ్రమ్ ఫియర్ టు పీస్. మన జీవితంలో మన భయాలన్నింటినీ మనం విడిపించి గొప్ప సమాధానంతో మనం నిపుణుల వరకు ప్రభు మన కొరకు ఈ లోకంలో ఆరోగ్యించారు, జన్మించారు. అంతేకాదు పిల్లల ఈ క్రిస్మస్ మన జీవితాల్లో ఉన్న క్వారల్స్ అంటే మన జీవితంలో ఉన్నటువంటి వివాదాలు, గొడవలు, వాటిలో నుంచి క్యారల్స్లోకి మనం నడిపించాం. కాగా ఈ శుభవార్తలకు అందించి ఈ శుభవార్తలని అనేకులకు పంచిపెట్టేటువంటి బాధ్యతను దేవదూతలకు బదులుగా మనకిచ్చారు అనే విషయాన్ని ఎరిగిన వారిని ఈ క్రిస్మస్ సంతోషదాయకంగా అనేకులకు ఆశీర్వాదకరంగా మలుచుకుంటూ పరిశుద్ధాత్మ దేవుని సహాయం చేసి దీవించుగాక.